గారు ఏమంటారు లీగల్ నోటీసుల మీద? ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలవండి. నోటీసులకు నిజం అబద్ధం అయిద్దండి. ఇప్పుడు నోటీస్ ఇస్తే ఏమైంది, బండి సంజయ్ గారు ఇంకేదన్నా పుండి మీద కారం చల్లినట్టు ఇంకో 4 మాటలు బయట పెడతారు. ఆ చట్ట ప్రకారం ఆయనకు లాయర్లు ఉన్నట్టే బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వాళ్ళు ఇచ్చుకుంటారు. దీనివల్ల ప్రయోజనం లేదు. అయితే ఆయన కేటీఆర్ గారికి ఏంది అలవాటు ఏంటంటే, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము వైట్ ఛాలెంజ్ శ్వేత సవాలు విసిరినాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిండు కానీ మన కేటీఆర్ గారు రాలే, మంత్రి గారు రాలే. అప్పుడు మంత్రి ఆయన రాకపోయేసరికి రేవంత్ రెడ్డి గారు దాని గురించి అప్పుడు కేటీఆర్ అన్నారు, మరి రాహుల్ గాంధీ రావాలి, వస్తే నేను వస్తా అన్నాడు. రాహుల్ గాంధీకి ఇప్పుడు ఆయన పోల్చుకోవడం అంత కరెక్టే రండి. ఆలోచన చేయండి, రాహుల్ గాంధీ స్థాయి ఎక్కడ, కేటీఆర్ స్థాయి ఎక్కడ? రాహుల్ గాంధీ భారతదేశానికి నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి. ఈయనకేడ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక్కడ రాష్ట్రంలో సంగతి తెలుసుకోమండి ఫస్ట్. ఇంట గెలిచి రచ్చ గెలవమండి ఫస్ట్. ఇక్కడ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ సరే ఓకే ఎంపీ అయినాడు, ఈయన రాష్ట్ర మంత్రి కదా. రాహుల్ గాంధీ స్థాయి అంటే ఇంకా ప్రధానమంత్రి కాలే అవుతారు. భవిష్యత్ నాయకుడు దేశం మొత్తం చూస్తుంది. అయిన కేటీఆర్ దేశం మొత్తం ఏడున్నారండి, 100 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ కి. ఈయనకి ఉన్నారా? ఒక్క ఎంపీ లేడా? ఉన్న 4 మంది వేస్తే 4 ఉన్నట్టు మొత్తం పాతాళానికి పడిపోయి ఎంపీ స్థానాలు లేవా? ఒకసారి టిఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం, ఒకసారి బిఆర్ఎస్ వెర్షన్. చెప్పండి మానవతరాయ్ గారు. ఎస్, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి రాజ్యసభలో ఉన్నారు కాబట్టి మేము ఏమంటామంటే వాళ్ళని కించపరచాలని కాదు, ఇంకోటి కాదండి. ఒక్కటి మేము ఏమంటున్నాం, ఈ కేసును చట్ట ప్రకారం ఎదుర్కోలేక వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మేకపోతు గంభీర చూడండి, ఆ ముఖంలో లోపల గజగజ వణుకుతున్నారు. గజగజ వణుకుతున్నాయి లోపల, బయటికి ఏమో మాకేం కాదు అని మేకపోతు గంభీరంగా నటిస్తున్నారండి. ఇది వాస్తవం, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేనేమంటున్నా, మార్చి లోపు సజ్జనార్ గారు వచ్చారు కదా, మార్చి లోపు విచారణ ప్రక్రియ ముగుస్తుంది. మార్చిలో ఉత్తరదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా చెర్లపల్లి బాలాజీ యాదవ్ గారు లెక్క పెడతారు. బాలాజీ యాదవ్ గారు లీగల్ నోటీస్ గురించి, ఇప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చారు కదా ధర్మపురి అరవింద్ కు బండి సంజయ్ కి ఇద్దరికి. ఇదంతా బెదిరించే ప్రక్రియ అంటారు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా. భరత్ గారు, ఫోన్ ట్యాపింగ్ విషయం పట్ల సిట్ విచారణ చేస్తుంది. సిట్ అనేది ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ గానీ సిట్ సంబంధించిన వివరాలు తెలిపినట్టుగా నాకు తెలిసి 25 నెలల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు. సిట్టుకు బయట పెట్టకుండా, సిట్టు విచారణ చేస్తున్నప్పుడు సిట్టు ప్రెస్ నోట్ ఇవ్వకుండా ఈ అనవసరమైనటువంటి ఏదైతే అంశాలు ఏదైతే ఉన్నాయో, ప్రెస్ నోట్ ఇచ్చారు నిన్న మొన్న కేటీఆర్ గారిని, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు విచారణ అప్పుడు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు సార్? ప్రెస్ నోట్ ఇచ్చారు నిన్న, ఫేస్బుక్ చూడండి తెలుస్తుంది ఏమని ఇచ్చారు. అదే వాళ్ళని విచారించాము, సాక్షుల్ని ఎఫెక్ట్ ప్రభావితం చేయకూడదని చెప్పాము. ఇది హరీష్ రావు దానిలోనేమో ఇది ఆ కేసు కాదు, ఏది సిద్దిపేట ఆ క్యాండిడేట్ సంబంధించిన కాదు, మార్చి 10వ తేదీన ఏదైతే కేసు ఉందో ఆ కేసు అని చెప్పారు. రెండవది నిన్నటి దానిలోనేమో సెక్యూరిటీ కోసం, అంటే భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ చేసామని ఫాల్స్ నేరేటివ్స్ చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి నిన్నటి ప్రెస్ రిలీవ్లో చెప్పారు. నేనేమంటే భరత్ గారు, ఎక్కడ కూడా సినిమా హీరోలకు సంబంధించి సినిమా హీరోలకు సంబంధించిన హీరోయిన్లకు సంబంధించి నేను ఖండించాను. డెఫినెట్ గా అది తప్పు, ఎక్కడ కూడా సిట్ చెప్పలేదు. ఒకవేళ చెప్తే గనక సినిమా హీరోయిన్లకు విచారణ పిలిస్తే తెలుస్తుంది. ఎస్, అవును. మరి బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే ఇంటెలిజెన్స్ అంతా కూడా వారి చేతిలో ఉంటది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ గానీ, పోలీస్ వ్యవస్థ గానీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొన్ని వివరాలు తెలుసుకునే అవకాశం వారికి ఉంటది. అరే ఫోన్ ట్యాపింగ్ ఏంటి, ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అనే అంశము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారికి తెలవకపోవడం బాధాకరం. ఇలా కేంద్ర హోం సెక్రటరీ కేంద్ర హోంశాఖ పరిధిలోనే, కేంద్ర పరిధిలో పోలీసు ఫోన్ ట్యాపింగ్ ఉంటది. తెలంగాణలో అయితేనేమో తెలంగాణ హోంశాఖ సెక్రటరీ ఆధీనంలో ఇది ఉంటది. మరి ఈ అంశాలు తెలియకుండా కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన బండి సంజయ్ గారు ఏది పడితే అది మాట్లాడుతూ కేటీఆర్ గారు అది చేశారు, కేటీఆర్ గారు దుర్వినియోగం చేశారు, అది విన్నారు, ఇది విన్నారు అనేది అయితే మేము మాట్లాడారు. అంటే మీకు టీవీ ద్వారా చెప్పలేని అంశాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి గతంలో కూడా ఒక మంత్రిగా పనిచేసినటువంటి మహిళా నాయకురాలు ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి గురించి మాట్లాడితే డెఫినెట్ గా డిఫర్మేషన్ సూట్ వేశాం. ఇవాళ ఎదుర్కొంటా ఉంది. అసలు వాళ్ళ కుటుంబానికే సారీ చెప్పేటువంటి పరిస్థితి దాపురించింది కదా. నాగార్జున కుటుంబానికి గాని, సమంతకు గాని
వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా బాధపడితే సారీ అని చెప్పేటువంటి పరిస్థితికి కేబినెట్ మంత్రిగా పనిచేసేటువంటి ఒక మహిళా నాయకురాలు చెప్పే పరిస్థితికి వచ్చినారు. ఇవాళ మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎవరిని మెప్పించడం కోసం, ఎవరిని ఉత్సాహపరచడం కోసం, ఎవరిని తృప్తిపరచడం కోసం ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి తృప్తిపరచాలనుకుంటే, రేవంత్ రెడ్డిని ఆనందపరచాలనుకుంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పోండి, బోకే ఇవ్వండి. చాలా మంచిగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెడతా ఉన్నారు, చాలా సంతోషం, ఇంకా ఇబ్బంది పెట్టండి అని చెప్పి చెప్పండి బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ. కానీ ఇటువంటి దాగుడు మూతలు ఆడుకుంటూ ఏదో మీ సిరిసిల్లనట, మరి ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రే కదా అండి వారు. అరవింద్ గారు ఇప్పుడు ఎంపీ గారు కూడా ఉన్నారు, వెళ్ళి తెలపని చెప్పండి. ఊరికనే అబండాలు వేస్తూ అబద్దాలు ప్రచారం చేస్తూ సిరిసిల్లనట ఒక డెన్ ఏర్పాటు చేసినామట. ఏం మాట సార్ అది? అదే విధంగా అందరి భార్య భర్తల ఫోన్లు వెళ్ళామట, మళ్ళా కూడా అదే మాట చెప్తాను. తిట్టు నాకు చెప్పింది, మళ్ళీ వారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే మాటలు, అదే హెడ్డింగ్స్, పేపర్ కూడా హెడ్డింగ్లు రాస్తా ఉన్నారు. మరి ఏం చేస్తాం మనం? ఒకవైపు సిట్టు చెప్పలేమని చెప్తా ఉంటే, అడగలేమని చెప్తా ఉంటే, పేపర్లు కూడా అదే హెడ్డింగ్లు పెడుతున్నాయి. భార్య భర్తల జీవితాలు, చాలా మంది జీవితాలు ఆగం చేసిరని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? నాకు అర్థం కాదు. ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ గాని, ఒక సినీ నిర్మాత గాని, ఒక సినీ దర్శకుడు గాని, ఒక సినీ నటి గాని, ఒక పారిశ్రామికవేత్త గాని ఎవ్వరు కూడా వెళ్లి సిట్టుకు పోయి పలాని పార్టీ వాళ్ళు పలాని వాళ్ళు చేసిరని ఇంతవరకు ఒక చెప్పే పరిస్థితి లేదు. ఊరికనే వీళ్ళు కథనాలు అల్లుకుంటారు, వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, వీళ్ళు రాతలు రాస్తారు. ఈ విధంగా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అన్ని రకాల డ్యామేజ్ చేస్తా ఉంటే మరి మీరు చూస్తూ ఊరుకోమంటారా భరత్ గారు? మీరు సీనియర్ జర్నలిస్ట్ అడుగుతా ఉన్నాం. డెఫినెట్ గా తప్పట్లే, లీగల్ నోటీస్ లీగల్ గా ఉన్న అవకాశం భరత్ గారు. నేనేమంటే కానీ మీ సైడ్ నుంచి కూడా ఇట్లా మీరు కూడా అట్లా ఇప్పుడు రవికుమార్ గారు ఏమంటారంటే బండి సంజయ్ కూడా తంబాకు తింటాడు, ఇట్లా మా తంబాకు లేకపోతే గుండు బాస్ ఇట్లా అన్నారట. కేటీఆర్ కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. ఒకవేళ దాని వల్ల వారికి ఏమైనా ఇబ్బంది అయితే కోర్టుకు వెళ్ళమని చెప్పండి, మా మీద చర్యలు తీసుకోమని చెప్పండి, కేసులు పెట్టమని చెప్పండి. ఇలా మేము లీగల్ గా మాకు పౌరుడిగా, కేటీఆర్ గారు మాజీ మంత్రి కంటే, ఎమ్మెల్యే కంటే పౌరుడిగా, ఓ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా వారు కూడా వ్యక్తిగతమైనటువంటి చరిష్మా, వ్యక్తిగతమైన అభిమానులు, వ్యక్తిగతమైనటువంటి అనేక రకాల ఈ వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉంటది. వారి వ్యక్తిగత అభిమానులు కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని ఈరోజు డెఫినెట్ గా డిఫమేషన్ సూట్ వేస్తాం, డెఫినెట్ గా లీగల్ గా అడుగుతాం. అది కేంద్ర హోంమంత్రి అయితే ఇంకేందని నాకు అర్థం కాదు. ఇవన్నీ అంశాలను మేము ఇలా పరిగణలో తీసుకుంటాం. గతంలో ఒక మంత్రిగా ఏం చేసిర్రో ఇవాళ ఇదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేస్తా ఉన్నాడు. నీకు అసలు తెలియదా? మరి అడుగుతున్నాను, మరి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ ఎలక్ట్రల్ బాండ్ తీసుకురని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న వీళ్లకు మరి ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీకి సుమారు 6,000-7,000 కోట్ల రూపాయలు వచ్చినాయి సార్. మరి 5,000-6,000 కోట్ల రూపాయలు ఇటనే బడా వ్యాపారవేత్తలను అందరినీ ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి ఎలక్ట్రల్ బాండ్ తీసుకుంటున్నారా? ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఎలక్ట్రల్ బాండ్లు వచ్చినవి, అట్టే తీసుకున్నారా? ఈ దేశంలో అనేక రాజకీయ కార్పొరేట్లు, రాజకీయాలు ఇవన్నీ కొల్లుడు పడితే ఆ మెగా సంస్థనే కాంగ్రెస్ కి ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, బీఆర్ఎస్ కి ఇచ్చింది. అదే కదా సార్. ఇప్పుడు నేను ఏమంటే భరత్ గారు, ఓన్లీ నేనేమంటా సార్, మీరు ఒక మాట వినాలి. మధ్యలో ప్రజలు పిచ్చోళ్ళు కానీ కార్పొరేట్లు అంబానీ అదానీ అని అంటారు కాంగ్రెస్. అంబానీ అదానీ, అంబానీ తెలుగుల వాళ్ళు ప్రజలే చరిత్ర నిర్మాతలు. వీళ్ళ చేష్టల్ని, వీళ్ళ ఆలోచన విధానాన్ని, వీరి అసత్య ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రవికుమార్ గారు గమనించి డెఫినెట్ గా వీళ్ళకు కర్రు కాల్చి మీకేమన్నా వాళ్ళ వ్యాఖ్యలతో మీరు లీగల్ నోటీస్ ఇచ్చుకోవచ్చు కదా, అట్లా అనొచ్చా అని అంటున్నారు. ఏమని? ఒక్క నిమిషం రవికుమార్ గారితో మాట్లాడుతున్నా. బీజేపీ శంకరరావు రవికుమార్. ఇప్పుడు కేటీఆర్ గారికి ఉన్న పేరు నేను చెప్పినా కదండి, రామారావు గారు అని చెప్పేసి. రామారావు కాదు, డ్రామారావు అంటారు ఆయన. ఆయన లాగా డ్రామాలు చేయాల్సిన అవసరం లేదండి మాకు. ఆయన ప్రజల కోసం ఎన్నికైనటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంత బాధ్యత పెట్టుకొని వ్యక్తిగతంగా నాకు అదైంది ఇదైందని చెప్పేసి అట్లాంటప్పుడు నువ్వు సక్కకుండా నువ్వు అట్లాంటి విషయాలు మాట్లాడకూడదు. నువ్వు ఎవరిని కూడా వ్యక్తిగతంగా తిట్టకూడదు. నువ్వు ఎవరిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ బాడీ షేమ్ చేయకూడదు. నువ్వు ఎట్టంటో అరగుండు, బోడిగుండు, సగం గుండు, పొందకుండా అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతావు? నువ్వు బాడీ షేమ్ చేసినప్పుడు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడినప్పుడు అట్లా నువ్వు డ్రామారావు అంటే మేము తంబాకు అంటాం. కేంద్ర మంత్రిగా ఇప్పుడున్నారు. మేము మాట్లాడితే మీకే నోరు మాకు లేదుగా. నేను మాట్లాడిన ప్రస్తుతం నేను మాట్లాడిన ఫోన్లో ఎక్కడన్నా ఒక రాంగ్ వర్డ్ ఏం మాట్లాడుతున్నావు? డ్రామారావు ఏందా? ఏం మాట్లాడుతున్నావు? పద్ధతి ఉందా రవి నీకు?
మాట్లాడితే పద్ధతి నేర్చుకోను. ఇంకా ఎదుగుతున్న లీడర్ నేను ఏమంటున్నా నువ్వు ఏమన్నావు? నువ్వు అంటున్నావు, నువ్వు అంటావు. రోడ్ ప్రెస్ మీట్ పెట్టాడు నేను నీకేం సంబంధం? నీకేం సంబంధం? నీకేం ఫోన్ ట్యాపింగ్ జరిగితే నువ్వు హోంశాఖ సహాయ మంత్రి బయట పెట్టు. నువ్వు అంటే మీరు కాదు, శంకరరావు రవికుమార్ గారు బండి సంజయ్ నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు ఏం సంబంధం అని అంటున్నాడు. బండి సంజయ్ ఏం సంబంధం అంటే బాలాజీ యాదవ్ గారు ఆయన ఫోన్ ట్యాప్ చేశారన్నది కదా ఆరోపణ. అదే సార్ ఆయన ఫోన్ ట్యాప్ చేశారన్నది కాబట్టి ఆయన పెట్టాడు. అది సిట్టు బయట పెడుతుంది. నువ్వు ఈ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఏం చేద్దాం అనుకుంటే దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కొట్లాడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో బీజేపీ టైప్ అవుతుంది. మరి ఏం చెప్పాలి మనం? ఇది దారిద్ర్యం, ఇది భావదారిద్ర్యం అంటారు దీన్నే. భావదారిద్ర్య రాజకీయాలు తెలంగాణ సాగుతున్నవి. దానికి గోజమాల్ ఎమ్మెల్యే బండి రాజాసింగ్ గారు చెప్పిన సమాధానమే సమాధానం కదా, ఇంకేమంటుంది దాన్ని మనం? ఈ భావదారిద్ర్య రాజకీయాలు దేశం మొత్తం భారతీయ జనతా పార్టీతోని కాంగ్రెస్ కొట్లాడుతుంది, కాంగ్రెస్ తోని బీజేపీ కొట్లాడుతుంది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒకటే మాట్లాడుతుంది. మీ కవిత గారు చెప్పింది కూడా సరిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? కవిత గారి గురించి నీకే చెప్తారు. కవిత గారు నీ సంగతి నువ్వేదో చెప్పండి. నీ బాధ్యత వ్యవహారం ఏంటో ఆవిడ చెప్పింది ఫోన్ ట్యాపింగ్. రాజాసింగ్ గారు చెప్పి మరి ఏం చెప్పారు? మరి దాన్ని అది కాదా? సొంతంగా చెప్పింది. మరి రాజాసింగ్ గారు చెప్పింది అబద్ధం అంటారా? దాన్ని ఎమ్మెల్యే గారు చెప్పినారు కదా, మీ పార్టీలో ఉండి చెప్తున్నారు కదా, మీ పార్టీలో ఉండి చెప్తున్నారు. కవిత గారు బయటికి పోయినాక చెప్తున్నారు. మీ పార్టీలో ఉండి మీ పార్టీ సభ్యులతో ఉండి ఆగం చేస్తున్నారు. కిషన్ రెడ్డి ఒకవైపు, బండి సంజయ్ ఒకవైపు పార్టీ నాయకులు పట్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అధికారం రావాలంటే వీళ్ళిద్దరిని మారవాలి అని చెప్పినారు. కవిత గారు మా పార్టీ నుంచి బయటికి పోయినాక చెప్తున్నారు. లోపల చెప్తే నువ్వు బెప్లాట్ చెప్తున్నావు. మీకు భావదారిద్ర్యం పెట్టుకొని మీరు ఎంతమంది సావులకు కారణమయ్యారు మీ యొక్క హయాంలో? నీ భావదారిద్ర్యము, నీ పార్టీ వ్యవహారం నువ్వు మాట్లాడుతుంటున్నావు. బండి సంజయ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మొయ్యాలని బాగుంది. మోస్తే మోయండి, పల్లకిలో ఊరేగించండి రేవంత్ రెడ్డి గారు. బండి సంజయ్ గారు, మీరు మీ పార్టీ రేవంత్ రెడ్డి ఎత్తుకొని ఊరేగించండి, తప్పేం లేదు. నిర్మాణ పరంగా, పద్ధతి పరంగా, బాధ్యత పరంగా విచారణకు పోయినప్పుడు కూడా చెప్తుంది. వ్యాపారవేత్తల బెదిరింపులు కానీ ఇక్కడ ఏం లేవు. ఒకవేళ ఉంటే డెఫినెట్ బయట పెట్టమని చెప్తున్నాము. ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తున్నాము. చట్టపరమైన చర్యలు చేత కాదు, పెట్టు బయట పెట్టడం చేత కాదు. ఇలాంటి వాళ్ళతో మురిగిస్తా ఉంటది. మురిగేమని చెప్పి మురిగేమని రేవంత్ రెడ్డి రోజుకొకరితో మురిగిస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని విచారణ పిలుస్తారు. ఆయన పోయి రేవంత్ రెడ్డి బీజేపీకి బెదిరించినామని ఒకవైపు కేటీఆర్ బెదిరిస్తున్నారు, మీరు హరీష్ రావును బెదిరిస్తున్నారు, హరీష్ రావును బదనాం చేస్తున్నారు, కేటీఆర్ బదనాం చేస్తున్నారు. వాళ్ళ దొంగ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ లీడర్ పోయి బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని. ఏం చెప్పాలి సార్? భారత్ గారు ప్రజాస్వామ్యం నడుస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడుస్తుంది. 26వ తారీఖు రోజు రాజ్యాంగం ఉంటే ఏం చేస్తాం? రాజ్యాంగం ఫలాలు అమల్లోకి వచ్చిన రోజు మరి ఈ రాజ్యాంగాన్ని మొత్తం నీరు కాస్తుంది కాంగ్రెస్ పార్టీ. దరిద్రం ఏం చేస్తాం? వ్యవస్థలే బాలరాజ్ యాదవ్ గారు, నేను మౌనంగా ఉన్నా, మీరు శృతి మించి మరీ మాట్లాడుతున్నారు. సరే కాంగ్రెస్ మించి మాట్లాడుతున్నావా? విశ్రమించి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు రాయ్ గారు? మీరు కూడా ఇలా కోర్టులు మన విచారణ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి బుద్ధి తిరుగుతున్నట్టేనా? సాక్ష్యంగా పోయినావు, సాక్ష్యంగా నిన్ను కూడా పిలుస్తారు. లోపలేమో గజ గజ. భరత్ గారు సాక్షాత్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పండి. భరత్ గారు చెప్పండి. కాబట్టి కర్మ సిద్ధాంతం సాక్ష్యంగా పోతున్నారు. కర్మ సిద్ధాంతం సాక్షి తర్వాత నిందితుడు కావచ్చు, చెప్పలేము. సాక్ష్యంగా పోతున్నారు. మీకు వివరాలు తెలుసా అని అడిగినారు. వివరాలు తెలిస్తే చెప్తారు, లేకపోతే లేదంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ డీజీపీ శివధర్ రెడ్డి ఉంది కదా, ఆయన పిలువు, ఆయన బొక్కలే. దమ్ము ధైర్యం బొక్కలే అని నీ శివధర్ రెడ్డిని, నీ మహేందర్ రెడ్డిని తీసుకెళ్లి బొక్కలే. వాళ్ళతోటేమో ఊరేగింపు చెయ్యి, వాళ్ళతోటేమో ఊరేగింపు, వాళ్ళకేం పదవులు ఇయ్యి, వాళ్ళనే అంట పెట్టుకో. ఏం తెలియని తీసుకొని దుష్ప్రచారం చెయ్యి. శంకరరావు రవికుమార్ గారు, బాలరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా ఇంతకుముందు జాయిన్ అయిన అడ్వకేట్ శరత్ గారు, కోరుకంటి చంద్ర గారు, మొత్తం రెహానా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అయితే నిన్న కేటీఆర్ విచారణ తర్వాత అయితే అటు కాంగ్రెస్ లీడర్స్ కామెంట్ చూసాం. సజ్జనారు వర్సెస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయింది, మళ్ళీ బండి సంజయ్, అరవింద్ కి ఇప్పుడు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. సో మొత్తం ఫోన్ ట్యాపింగ్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ బహుశా 2-3 రోజుల్లోనే 27th నోటిఫికేషన్ రావచ్చు. ఓకే, రిపబ్లిక్ డే కోసం ఆగారు, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాష్ట్రం అంతటా ఉంటుంది. 161 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్స్ కాబట్టి. సో ఇక నెక్స్ట్ ఇంకా 2-3 రోజుల్లో ఈ ఇష్యూ నుంచి ఇవాళ బట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కోల్ బ్లాక్ సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. దాని మీద ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ కూడా మళ్ళీ ఆయన వాళ్ళ కొత్త పలుకులో రేపు రాబోయే దానిలో ఆల్రెడీ మళ్ళీ కామెంట్ చేశారు. దానికి సంబంధించి ఈటెక్ ఉన్న 27th నుంచి మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్ ప్రముఖంగా వార్తల్లోకి వస్తాయి. అన్లెస్ సిట్ మళ్ళీ కొత్తగా నోటీస్, ఇక మిగిలింది ఎవరు హరీష్ రావు కేటీఆర్కి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళని పిలుస్తూ పిలవచ్చు, లేదా కేసీఆర్ ను కూడా పిలవచ్చు అంటారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయం అయితే వేడెక్కింది, హాట్ గా ఉంది, బర్నింగ్. ముఖ్యమంత్రి యుఎస్ లో ఉన్నా సరే ఇక్కడ మాత్రం రాజకీయ వాతావరణం మాత్రం ఖచ్చితంగా వేడెక్కిందని చెప్పొచ్చు. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ DNA స్టేట్ అనాలిసిస్ విత్ భరత్. ఫోన్ ట్యాపింగ్ కేసు